Thank you and congratulations. Thank you so much, sir. Yes, thank you. Nagarjuna garu. To please be seated. And ఈరోజు మనకి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో తదుపరి బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతున్నాము. ఆవిడ గళం ఒక రా అండ్ రస్టిక్ టచ్ ఉంటుంది. ఎలాంటి పాట పాడినా సరే అది సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. రిసిపియంట్ ఆఫ్ ద సంగీత్ నాటక్ అకాడమీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ మంగ్లీ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మంగ్లీ తన పర్ఫార్మెన్స్తో మనల్ని అందరినీ అలరించబోతున్నారు. మంగ్లీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆహా, అసలు సభా ప్రాంగణం అంతా కళకళలాడుతుంది. ఈరోజు ఆకాశంలో ఉండేటువంటి తారలందరూ నేలకి దిగి వచ్చారా అనేటువంటి విధంగా అంత ఆనందంగా ఉంది. మనకి అప్పట్లో వజ్రోత్సవాలు ఎంత అద్భుతంగా అయితే జరిగాయో మళ్ళీ ఈరోజు ఇంతమంది ఒకే చోట ఉండడం, వీరందరినీ ఇలా కలవడం, అది పండగ రోజు, ఉగాది పండగ రోజు, తెలుగు సంవత్సరం అది. అండ్ ఈరోజు ఇంతమంది అతిథులు ఉన్నారు కాబట్టి, అంటే ఇందాక నుంచి మీరు 2-3 సార్లు కిందకు వచ్చారు, అప్పుడు అందరూ నవ్వుతో పలకరించారు. ఇప్పుడు మీరు 3వ సారి మెట్లు దిగుతున్నప్పుడు అందరూ అటు పైకి స్క్రీన్ వైపు అటు ఇటు చూస్తున్నారు. వాళ్ళు ఎవరు మీ వైపు ఎందుకంటే చూస్తే మీరు మైక్ తీసుకుని వెళ్తారని వాళ్ళకి డౌట్ వచ్చింది. కానీ అయినా సరే నాకు తెలుసు మీ గురించి. మా మెగాస్టార్ చిరంజీవి గారు నవ్వారు. ఒక క్లోజ్ పడితే బాగుండేది కరెక్ట్గా ఇదే టైంలో. ఓ మై గాడ్, అటు చూడట్లేదు. అలాగే ఇప్పుడే మన కొత్త కోడలు రష్మిక కూడా వచ్చారు. ఈ సంవత్సరంతోనే ఆవిడ తొలి పండగను జరుపుకుంటున్నారు. శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. మురళీమోహన్ గారు ఉన్నారు, భోగవల్లి ప్రసాద్ గారు, అలాగే విశ్వప్రసాద్ గారు, ఇంతమంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేశారు. మరి వీరిలో ఇప్పుడే మనకి ఇక్కడికి విచ్చేసినటువంటి భూమిక గారిని ఒకసారి కలుద్దాము. భూమిక గారు, ఉగాది శుభాకాంక్షలు అండి మీకు. అండ్ వాట్ అ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్.